వంగవీటి మోహన రంగా కూతురు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టేనా? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆశా కిరణ్ రోడ్ మ్యాప్ రెడీ చేశారా? వంగవీటి కూతురు ఏ పార్టీలో చేరబోతున్నారు? విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా అంటేనే ఒక వైబ్రేషన్. వంగవీటి ఫ్యామిలీ నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినట్టు ప్రకటించారు. ప్రజాసేవలో నిమగ్నమవుతామన్నారు వంగవీటి ఆశా కిరణ్. ప్రజా సమస్యలపై తన తండ్రి స్పందించినట్లే ఇకపై తాను స్పందిస్తానన్న ఆశా కిరణ్ సమాజ సేవ చేయడానికి ఎప్పుడూ తాను ముందుంటానన్నారు. రంగా గారు ఒక పొలిటికల్ పార్టీతో ఎప్పుడు గెలవాల 82లో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కార్పొరేటర్ కింద గెలిచారు. ఎందుకంటే జనాల సపోర్ట్ ఉంది, ఆయనకి జనాల సపోర్ట్ ఉంది. అంత ఇదిగా పనిచేశారు ఆయన. పేద ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంది. సో ఇవాళ ఒక పొలిటికల్ పార్టీ అనేది ఏం అక్కర్లేదండి, నాకు ఒక పేరు చాలు, వంగవీటి మోహన్ రంగా అన్న పేరు చాలు, అదే పెద్ద బలం అండి. తన సోదరుడు రాధాతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆశా కిరణ్. రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సంప్రదింపులు చేసుకుని దాన్ని బట్టి వాళ్ళ సలహా మేరకు రావాలా లేదనేది ఆ తర్వాత క్వశ్చన్. అంటే రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటానికి, రంగా గారి అభిమానులు కలవటానికి, ఎందుకంటే ఎన్నో ఏళ్ళయింది అందరినీ కలిసి వాళ్ళ ఇదేంటి అభిప్రాయాలు ఏంటి తెలుసుకుని ఆ తర్వాత రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేద్దాం. నాకు ఆయనకి ఎలాంటి విభేదాలు లేవండి. ఆయన డెఫినెట్లీ పబ్లిక్ చారిటీ కోసం ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తున్నారు. తను రాజకీయాల్లోకి రావడం అయితే పక్కా అన్న ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరేది ఇప్పట్లో చెప్పలేనన్నారు. రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచన చేస్తానండి. వాళ్ళ అభిప్రాయం ప్రకారం రేపు పొలిటికల్ ఎంట్రీ అవునా కాదా, ఏ పార్టీలో చేరాలనేది వాళ్ళ సలహా ప్రకారం నేను ఎంట్రీ అయితే ఉంటుంది, కానీ డెసిషన్ బట్టి తీసుకుంటారు. అంతే కదా, మోస్ట్లీ ఉండొచ్చు కదా. భవిష్యత్తులో మనం చూడలేం కదండి. ఐ కాంట్ ప్రెడిక్ట్ వాట్ ఫ్యూచర్ ఇస్, బట్ అవకాశం ఉంటే డెఫినెట్లీ రావచ్చు. వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనన్న ఆశా కిరణ్ తన తండ్రి వంగవీటి రంగా ఆశయాల సాధనకు కృషి చేస్తానన్నారు.